గెలిస్తే నేను గెలిచానని చెప్పే హక్కు నీది కావాలి. ఓడిపోయినా నేను నేర్చుకున్నాను అని చెప్పే ధైర్యం నీదే కావాలి. అదే నిజమైన జీవితం. చెస్ బోర్డులో కాయిన్స్ కదులుతాయి, కానీ వాటి నిర్ణయం వాటిది కాదు. వాటిని కదిలించే నీ చెయ్యిది. నువ్వు వాటిని ఎక్కడికి మూవ్ చేస్తావో, ఎక్కడ నువ్వు గెలవాలనుకుంటావో అక్కడికే మూవ్ చేసి నువ్వు గెలుస్తావు. అంటే నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది అని అర్థం. జీవితంలో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు నీ ఆలోచనలను, నీ నిర్ణయాలను, నీ భయాలను, నీ ధైర్యాన్ని కూడా వాళ్ళు నియంత్రించాలనే చూస్తారు. నువ్వు గమనించకుండా వాళ్ళ ఆటలో ఒక పావుగా మారిపోతావు. సో నీ నిర్ణయాలను కానీ, నీ ధైర్యాన్ని కానీ, నువ్వు చేసే విజయాన్ని కానీ ఆటోమేటిక్గా వాళ్ళ చేతిలో పెడతావు. ఒక్కసారి నీ జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా వేరొకరి చేతులు పెట్టినవనుకో, నీకు ఇంకా ఓటమి మొదలైనట్టే. నీ ధైర్యాన్ని, నీ గమ్యాన్ని, నువ్వు చేసే ప్రతి పని వేరొకరి చేతులు ఎప్పుడైతే పెడతావో అప్పుడే వాళ్ళకు పావుగా మారిపోతావు. వాళ్ళు ఏది చెప్పినా నువ్వు వాళ్ళ పనులు మాత్రమే చేస్తావు. నీ పనులు వదిలేసి వాళ్ళ పనులకు మాత్రమే ఫిర్యాదు ఇస్తావు. సో జీవితంలో ఇంకొకరి పనులు చేయాలనుకోవడం అది ఒక మూర్ఖత్వం. గెలిస్తే నేను గెలిచానని చెప్పే హక్కు నీది కావాలి. ఓడిపోయినా నేను నేర్చుకున్నాను అని చెప్పే ధైర్యం నీదే కావాలి. అదే నిజమైన జీవితం. చెస్ బోర్డులో కాయిన్స్ కదులుతాయి, కానీ వాటి నిర్ణయం వాటిది కాదు. వాటిని కదిలించే నీ చెయ్యిది. నువ్వు వాటిని ఎక్కడికి మూవ్ చేస్తావో, ఎక్కడ నువ్వు గెలవాలనుకుంటావో అక్కడికే మూవ్ చేసి నువ్వు గెలుస్తావు. అంటే నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది అని అర్థం. జీవితంలో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు నీ ఆలోచనలను, నీ నిర్ణయాలను, నీ భయాలను, నీ ధైర్యాన్ని కూడా వాళ్ళు నియంత్రించాలనే చూస్తారు. నువ్వు గమనించకుండా వాళ్ళ ఆటలో ఒక పావుగా మారిపోతావు. సో నీ నిర్ణయాలను కానీ, నీ ధైర్యాన్ని కానీ, నువ్వు చేసే విజయాన్ని కానీ ఆటోమేటిక్గా వాళ్ళ చేతిలో పెడతావు. ఒక్కసారి నీ జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా వేరొకరి చేతులు పెట్టినవనుకో, నీకు ఇంకా ఓటమి మొదలైనట్టే. నీ ధైర్యాన్ని, నీ గమ్యాన్ని, నువ్వు చేసే ప్రతి పని వేరొకరి చేతులు ఎప్పుడైతే పెడతావో అప్పుడే వాళ్ళకు పావుగా మారిపోతావు. వాళ్ళు ఏది చెప్పినా నువ్వు వాళ్ళ పనులు మాత్రమే చేస్తావు. నీ పనులు వదిలేసి వాళ్ళ పనులకు మాత్రమే ఫిర్యాదు ఇస్తావు. సో జీవితంలో ఇంకొకరి పనులు చేయాలనుకోవడం అది ఒక మూర్ఖత్వం.